ఇవాల్టి సెషన్కి విచ్చేసినటువంటి ఆహాలందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తున్నాను ఇవాల్టి సెషన్కి. ఓకే, ఇవాళ మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏమిటంటే పశువుల్లో వివిధ రకాలైనటువంటి పునరుత్పత్తి విధానాలు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ 13 జిల్లాలలో మనం అనుసరిస్తున్నటువంటి బ్రీడింగ్ పాలసీ ఏమిటి. ఓకే, సో ఇదంతా కూడా ఇది మీకు మనకి ప్రాక్టికల్గా రోజు కూడా దైనందిన కార్యక్రమంలో మీరు చేసేటువంటి వృత్తిలో మనకి ఉపయోగపడేటువంటి అంశం కనుక అందరూ కూడా శ్రద్ధగా వినండి. సో పాడి పశువుల యొక్క ఉత్పాదక శక్తి పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇది మన డిపార్ట్మెంట్ వారు మన డిపార్ట్మెంట్లో మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మనం ఎందుకు పనిచేస్తున్నామంటే రైతుల యొక్క ఉన్నతిని పెంచి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని పెంచడానికి. అది దేని ద్వారా మనం సాధించగలం? మిల్క్, మీట్, ఎగ్స్ అంటాం, అంటే పాలు, మాంసము, గుడ్లు, వీటి మూడిటి ద్వారా మనం రైతుల యొక్క స్థాయిని పెంచవచ్చు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే పాలు, ఈ మూడింటిని కూడా మనం కోర్ ఇండికేటర్స్ అంటూ ఉంటాము. ఈ కోర్ ఇండికేటర్స్లో మొదట మనం పాలు చూసుకునేసరికి పాలు పెంచాలి అంటే ఖచ్చితంగా మనం పశువు యొక్క ఉత్పాదకతను పెంచాలన్నమాట. అంటే ఏమిటి? మిల్క్ ప్రొడక్షన్ అనేది పెంచాలి. అలా పెంచాలి అంటే ఖచ్చితంగా మనకి పునరుత్పత్తి సామర్థ్యం పైన మంచి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా రైతుకి మనం చేసేటువంటి మీ ఆహాలందరికీ కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పశువుల యొక్క ఉత్పాదక శక్తి అనేది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. పాలు పెరగాలి అంటే ఖచ్చితంగా మనకి పునరుత్పత్తి సామర్థ్యం కంపల్సరీగా చూసుకోవాలి, లాభదాయకంగా ఉండాలి అంటే. తర్వాత వచ్చేసరికి లాభదాయకమైన పాడి పరిశ్రమలో పునరుత్పత్తి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక డైరీ ఫామ్ కానివ్వండి, లేదంటే ఒక రైతు దగ్గర ఉన్నటువంటి 3 లేదా 4 పశువులు, లేదంటే 2 పశువులు కానివ్వండి, ఇవి లాభదాయకంగా అతనికి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దీనిలో పునరుత్పత్తి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏమిటి? అది చూలు కట్టడము, తర్వాత ఈనడము, అదేవిధంగా దూడలు మళ్ళీ ఎదకు రావడము, ఆ దూడలు మళ్ళీ పెరిగి పెద్దవయ్యి మళ్ళీ వాటి యొక్క పునరుత్పత్తి సరిగ్గా ఉండడము. సో ఇది ఒక సైకిల్లా ఉంటుందన్నమాట. ఈ సైకిల్ ఎప్పుడైతే ఈ పునరుత్పత్తి బాగా జరుగుతుందో అప్పుడే పాడి పరిశ్రమ అనేది మనకి లాభాల్లో ఉంటుంది, రైతులకి లాభదాయకంగా ఉంటుందన్నమాట. పునరుత్పత్తి బాగా ఉండాలి అంటే దూడల వయసు నుండే మనం తగిన శ్రద్ధ తీసుకోవాలి. మనం అంటూ ఉంటాం, ఎప్పుడు వింటూ ఉంటాము ఏంటంటే నేటి పెయ్య దూడలే రేపటి పాడి పశువులు అంటుంటాం. అంటే ఏమిటి? పెయ్య దూడలు కానివ్వండి, పొడి దూడలు కూడా సరే, దూడల్ని కనుక మనం మంచిగా పెంచుకున్నట్లయితే, మన సరి అయిన శాస్త్రీయ పరంగా మనం పెంచినట్లయితే, మేనేజ్మెంట్ అన్నీ చూసుకుని, హెల్త్ కేర్, మేనేజ్మెంట్ అన్నీ కనుక సరైన సమయాలలో తీసుకుని అన్ని దూడల్ని కనుక మనం సరిగ్గా పెంచుకున్నట్లయితే అవే రేపు మనకి మందలోకి చేరి ఉత్పాదకత పెంచుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం దూడలను కూడా శ్రద్ధగా పెంచుకున్నట్లయితే పునరుత్పత్తి బాగా ఉండే అవకాశం ఉంది. సో అంత ప్రాముఖ్యత ఉంది పునరుత్పత్తికి, మనం అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ పెరగాలి అంటే, పాడి పశువుల యొక్క ఉత్పాదక శక్తి పెరగాలి అంటే, రైతు యొక్క లైవ్లీహుడ్ బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పునరుత్పత్తి అనేది సరైన క్రమంలో, సరైన సమయంలో చేయాల్సినటువంటి పని అన్నమాట. తర్వాత మనం చూసుకునేసరికి పాడి పశువుల్లో పునరుత్పత్తి 2 పద్ధతులుగా చేయవచ్చు. మీకు అందరికీ తెలుసు, ఇది సహజ సంపర్కము, కృత్రిమ గర్భధారణ అంటాం. సహజ సంపర్కం అంటే ఏమిటి? ఆవు కానీ గేదె కానీ ఎదకు వచ్చినప్పుడు కోడె లేదా ఆబోతు చేత దాటించి సంతానోత్పత్తి చేయడాన్ని మనం సహజ సంపర్కము అంటాం. కొన్ని ఏళ్ళు మనం ఇది కూడా చూస్తూ ఉంటాము సహజ సంపర్కం. ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి నెమ్మదిగా తగ్గుతూ ఉంది సహజ సంపర్కం. ఇది ఎట్లయినా ఇది ప్రైమరీ, ఫస్ట్ది అన్నమాట. సహజ సంపర్కం అంటే కోడెదూడని దాటించి ఆవుని లేదా గేదెని చూడు కట్టించే విధానాన్ని మనం సహజ సంపర్కము అన్నట్టు. నెక్స్ట్ కృత్రిమ గర్భధారణ.
ఈ కృత్రిమ గర్భధారణ అనేది ఇది ఏమిటంటే ఒక మేలు జాతి ఆంబోతు వీర్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరికరాల ద్వారా సేకరించి ఎదకొచ్చినటువంటి పశువు యోనిలో పరికరాల ద్వారానే ప్రవేశింపజేసి ఆ పశువుని చూడి కట్టించి సంతానోత్పత్తి చేయడం అనమాట. దీన్ని మనం కృత్రిమ గర్భధారణ అంటూ ఉంటాం. మనం అందరం చేస్తున్నాం, మీరందరూ కూడా చేసే ఉంటారు, చూసే ఉంటారు, చేయకపోయినా చూసి ఉంటారు. కాబట్టి కృత్రిమ గర్భధారణ అనేది మనం ఏం చేస్తున్నాం, ఒక మేలుజాతి ఆంబోతు నుంచి వీర్యాన్ని సేకరించి శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఆ వీర్యాన్ని మనం ఆవు యొక్క యోనిలో ఎదకొచ్చినప్పుడు ప్రవేశపెట్టి దాన్ని మనం చూలు కట్టిస్తాం. ఈ పద్ధతిని కృత్రిమ గర్భధారణ అంటాం. ఓకేనా? ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు అందరూ. కృత్రిమ గర్భధారణ అంటే ఏమిటి అనగానే మీరు చెప్పగలిగేలాగా ఉంటానన్నమాట. అసలు ఏమిటి కృత్రిమ గర్భధారణ, ఎందుకు మనకి ఉపయోగపడుతుంది, ఎందుకు తీసుకొచ్చారు ఈ విధానాన్ని అని చూసుకున్నట్లయితే, పశువులను త్వరగా అభివృద్ధి పరిచి అధిక పాల ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి ఉత్తమ మార్గం అనమాట. అంటే ఏమిటి, ఒక మేలు జాతి ఆంబోతు ఉందనుకోండి, దాని యొక్క లైఫ్ టైంలో మామూలుగా సహజ సంపర్కం చేస్తే తక్కువ దూడలు వస్తాయి. అదే మనం వీర్యాన్ని సేకరించి దాచుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గేదెలకి మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమిటి, ఒక ఎలైట్ మంచి బుల్లు నుంచి మనం ఎక్కువ ప్రోజనీని పొందవచ్చు, ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చు అనమాట. అంటే ఏమిటి, అధిక పాల ఉత్పత్తికి మనం దోహదపడుతున్నాం. అదేవిధంగా మన దేశవాళీ పశువుల్ని అధిక పాల ఉత్పత్తి చేసే విధంగా సంకరపరచడానికి పెద్ద ఎత్తున మనం ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతిని ఈ పశుధన అభివృద్ధి చేయడం జరుగుతుంది. అంటే ఏమిటి, క్రాస్ బ్రీడింగ్ చేస్తాం. అంటే ఏమిటి, జెర్సీ అంటున్నాము, హెచ్ఎఫ్ అంటున్నాము, ఇవన్నీ కూడా మనకి విదేశీ జాతులు అనమాట. ఆ విదేశీ జాతులు ఇక్కడ మనకి అభివృద్ధి పరుస్తున్నాం. నాటు ఆవుల్ని కానివ్వండి మనం అభివృద్ధి పరుస్తూ ఉంటాం, ఏళ్ల తరబడి మనం చేస్తూ వస్తున్నాం. ఈ ప్రక్రియని ఎలా సాధ్యపడింది, కేవలం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణ ద్వారానే ఈ క్రాస్ బ్రీడింగ్ అంటే సంకర జాతిని అభివృద్ధి చేయడం సాధ్యపడింది అనమాట, కేవలం ఏఐ ద్వారానే. తర్వాత వచ్చేసరికి ఒకవేళ ఇదంతా మనకి లాభాలు అనమాట. దీనివల్ల ఈ కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు అంటే ఎక్కడ ఉన్న పశువులకైనా మనం వెళ్ళి చేయవచ్చు. మారుమూల ఉన్న పశువుల దగ్గరికైనా మనం ఈ సెమని తీసుకెళ్ళి సంతానోత్పత్తి చేయవచ్చు. ఈ విధంగా అనేక లాభాలు ఈ కృత్రిమ గర్భధారణ వల్ల మనకి సాధ్యపడుతున్నాయి. అదేవిధంగా ఈ కృత్రిమ గర్భధారణ సక్సెస్ అవ్వాలి అంటే విజయవంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా పశువు యథ లక్షణాలను గుర్తించి సకాలంలో కృత్రిమ గర్భధారణ చేయవలసి ఉంటుంది. ఇందులో మనకి మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. టెక్నికల్ పరంగా చూస్తే యాజ్ ఏఐ టెక్నీషియన్గా మీరు అందరూ కూడా ఇప్పుడు ఏఐ టెక్నీషియన్స్ అంటే మీ చేయడం అనేది మీ జాబ్ చార్ట్లో ప్రథమంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే పశువు యొక్క యథ లక్షణాలను మీరు గుర్తించాలి, సకాలంలో గుర్తించి తగిన సమయంలో ఈ కృత్రిమ గర్భధారణ అనేది చేయవలసి ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, రైతు పొరపాటున ఎదను గుర్తించకపోవచ్చు. ఒక ఎద తప్పినట్లయితే మనకి ఆ పశువు నుంచి పునరుత్పత్తి జీవితకాలంలో 1 నెల రోజుల నష్టపోయేటువంటి అవకాశం ఉందనుకోండి. అంటే ఒక ఎద తప్పిపోయింది కొన్ని కారణాల వల్ల, ఆయన గుర్తించకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఎద లక్షణాల మీద తప్పిపోయింది అనుకున్నట్లయితే, ఆ ఎద తప్పిపోయింది అనుకున్నట్లయితే సుమారుగా ఆ పాడి పశువు యొక్క జీవితకాలంలో ఒక ఎద నష్టమైంది అంటే సుమారుగా 2000 రూపాయల వరకు మనకు ఆర్థికంగా రైతు నష్టపోయేవంటి అవకాశం ఉందన్నమాట. సో అందుకనే మనం రైతులకు కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది యథ లక్షణాల మీద. మీకు సరైన అవగాహన ఉండాలి, అదేవిధంగా రైతుకు కూడా సరైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ అనేది విజయవంతంగా పూర్తి చేయవచ్చు. తర్వాత వచ్చేసరికి మనం ఏంటి అని చెప్పుకుంటే యుక్త వయసు అంటాం. ఆడపశువు యుక్త వయసుకు వచ్చిన తర్వాత దాని అండాశయం నుంచి ఉత్పత్తి అయిన హార్మోన్ల ప్రభావం వల్ల యథ లక్షణాలను వ్యక్తం చేస్తున్నాం. అంటే మొదటిసారిగా ఎదకి వస్తుంది. అప్పుడు అది మనం యుక్త వయసుకు వచ్చింది అన్నట్లుగా పరిగణించాలి. తర్వాత పశువులు ఎదకు వచ్చినప్పుడు వాటి లక్షణాలు జాగ్రత్తగా గమనించి
గర్భధారణ చేయవలసి ఉంటుంది. ఆవుల్లో ఈ ఎద అనేది సంవత్సరం పొడవునా మనకి ఈ లక్షణాలు అనేది ఆవుల్లో కనిపిస్తూ ఉంటాయి. అదే గేదెల్లో వచ్చేసరికి జూలై నుండి జనవరి వరకు ఎక్కువగా ఎద లక్షణాలు కనిపిస్తాయి. అంటే మే నెలలో మార్చి నెలలో కనిపించవని కాదు, తక్కువ సంఖ్యలో ఈ గేదెలు ఎదకొస్తాయి. మిగిలిన ఈ శీతాకాలం వానాకాలంలో మనకి ఎక్కువ సంఖ్యలో గేదెలు వస్తూ ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే సీజనల్ బ్రీడర్స్గా చెప్తుంటాము గేదెల్ని. సీజనల్ బ్రీడర్స్గా చెప్పకపోయినా పర్టికులర్ సీజన్లో మనకి ఈ గేదెలు ఎక్కువగా ఎదకొచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఆవులైతే మనకి ఆవుల్లో ఎద లక్షణాలు సంవత్సరం పొడవునా మనం గమనించవచ్చు. ఈ ఎద లక్షణాలు గుర్తించడము, సరి అయిన సమయంలో మనము ఎద ఇంజెక్షన్లు చేయడం అనేది చాలా ముఖ్యం. తర్వాత కొన్ని టర్మ్స్ చూద్దాము. అంటే మీకు చేసేటప్పుడు అంటే ఎద గుర్తించడం కానీ పశువుల్లో మీరు ఎటువంటి టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎదకు ఉన్నటువంటి మధ్య కాలాన్ని ఋతుచక్రము అంటారు. అంటే ఒకసారి ఎదకు వచ్చిన తర్వాత మళ్ళీ 21 రోజులకి అంటాము. జనరల్గా మనం 20 రోజులకి లేదా 21 రోజులకి ఎదకు వచ్చినట్టే ఆ పీరియడ్ అంటే ఆ 21 డేస్ నుంచి మళ్ళీ 21 డేస్కి ఏదైతే ఆ పీరియడ్ ఉందో ఆ 21 డేస్ని మనం ఋతుచక్రము అని అంటాం. కట్టు నిలిచిన తర్వాత అంటే చూడు కట్టిన తర్వాత ఈనే వరకు మధ్యకాలాన్ని చూలు కాలము అంటారు. ఇదంతా ఇది బాగా అవగాహన ఉంటుంది. చూలు కాలము అంటే ఏంటి? పర్టికులర్ జెస్టేషన్ పీరియడ్. చూలు కాలం కట్టిన తర్వాత పశువు చూలు కట్టిన తర్వాత ఈనేంత వరకు కూడా దాన్ని మనం చూలు కాలము అంటారు. తర్వాత పశువు ఎదలో ఉండే కాలాన్ని ఎదకాలము అంటారు. అంటే ఇది ఎంతసేపు ఉంటుంది? ఆవుల్లో వచ్చేసరికి 18 నుంచి 24 గంటల సేపు ఉంటుంది. అదే మనకి గేదెల్లో వచ్చేసరికి 24 నుంచి 36 గంటల వరకు ఈ ఎదకాలం అనేది ఉంటుంది. ఈ ఎదకాలం కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి. ఎంతసేపు ఆవుల్లో ఎంతసేపు ఉంటుంది, గేదెల్లో ఎంతసేపు ఉంటుంది. తర్వాత చూడు కట్టిన తర్వాత కట్టు నిలవకపోతే మళ్ళీ ఆ పశువు 17 నుంచి 26 రోజుల మధ్య ఎప్పుడైనా ఎదకు రావచ్చు అన్నమాట. అంటే ఏమిటి? మీరు చేసినటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేశారో అది కట్టలేదన్నప్పుడు ఖచ్చితంగా ఆ పశువు మళ్ళీ ఎదకు వస్తుంది. ఎన్ని రోజుల్లో వస్తుంది? 17 నుంచి 26 రోజుల్లోపు ఎప్పుడైనా అని ఎదకి రావచ్చు. అంటే ఎందుకు ఈ పీరియడ్ని స్ట్రెస్ చేస్తున్నాము? రైతుకి గమనించుకోవాలి. చూడు కట్టించేసామని వదిలేకుండా ఆ పర్టికులర్ పశువు కట్టిందా లేదా అని గమనించుకోవాలన్నమాట. ఆ గమనించుకోవడంలో ఈ 17 నుంచి 26 రోజుల్లోపు కూడా మనం ఖచ్చితంగా ఎదకు వచ్చిందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఆరోగ్యంగా ఉన్నటువంటి పశువు ఈనిన తర్వాత 45 నుంచి 90 రోజుల్లో మళ్ళీ చూడు కట్టించడం మంచిది. అంటే ఏమిటి? దీన్ని మనం ఒకసారి ఈనేసిన తర్వాత సుమారుగా 2-3 నెలల్లో మళ్ళీ ఆ పశువు అనేది ఎదకు వస్తుంది. అలా ఎదకు వచ్చినప్పుడు ఆ పశువును మళ్ళీ తిరిగి మనం పొదిలించాలి. తిరిగి మనం చేయాలి. ఈ విషయంలో కూడా రైతులందరూ కూడా ఏంటంటే చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు అనొచ్చు, లేదంటే అవగాహన లోపం వల్ల కావచ్చు. చాలామంది కూడా ఏం చేస్తారు, అలా వదిలేస్తారనమాట. 6 నెలలు కానివ్వండి, సంవత్సరం కానివ్వండి, అలాగే పాలు తీసుకుంటూ ఉంటారు తప్పితే దాన్ని చూడు కట్టించడానికి ఇష్టపడరు రైతు. కాబట్టి ఆ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి? ఫస్ట్ టైం ఎదకొచ్చినప్పుడు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎదపోయింది అనుకోండి, మళ్ళీ ఎదకొచ్చినప్పుడు ఆ కట్టేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలా అవి తగ్గుకుంటూ పోయి చూడు కట్టడానికి ఇబ్బంది పడేలాగా మనకి కండిషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో చూడు ఈనేసిన తర్వాత పశువుని వితిన్ 2 to 3 monthsలో మనం మళ్ళీ చూడు కట్టించాలి. నెక్స్ట్ ఈతకు మధ్య కాలం తక్కువగా ఉంటే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ ఫర్దర్గా కూడా చెప్పుకుంటాము. ఒక ఈత ఈనిన తర్వాత ఇంకో ఈత ఈనేంతలో నెక్స్ట్ ఈతకి గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే మనం ఆ పాడి పశువు యొక్క లైఫ్ టైంలో ఎక్కువగా మనం దూడల్ని పొందవచ్చు. సో అప్పుడే డైరీ ఫామ్ అనేది లాభసాటిగా ఉంటుంది. మన వాళ్ళు ఏమిటంటే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా కూడా దూడని మళ్ళీ ఈత రాదనమాట. అటువంటప్పుడు చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ చేయించిన తర్వాత 17 to 26 days మధ్య ఎద లక్షణాల కోసం పశువుని గమనించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం 17 to 20 కట్టకపోతే మళ్ళీ ఎదకొస్తుంది. సో ఎందుకు ఎదకొచ్చిందా లేదా అనేది గమనించాలి.
ఎద లక్షణాలు ఉన్నాయా లేదా, కనబడుతుందా లేదా, గర్భం ధరించిందా అనేది చూసుకోవాలన్నమాట. ఎద లక్షణాలు ఉన్నవి లేనివని మనం చూసుకోవాలి. తర్వాత మరలా 21 రోజు ఎద లక్షణాల కోసం గమనించుకోవాలి. తిరిగి మళ్ళీ 38వ రోజు 48వ రోజు కూడా ఎద లక్షణాలు చూపించకపోతే గర్భధారణకు మనం ఉండవచ్చు అని అనుమానించి చూడు పరీక్ష చేయించుకోవాలి. అలాగే వదిలేయకుండా ఖచ్చితంగా మనం పశు వైద్యం దగ్గర లేదంటే మీ దగ్గర కానీ చూడు పరీక్ష మనం చేయించుకోవచ్చు. మొదటిసారి రెండవసారి కానీ ఎద లక్షణాలు చూపించకపోతే పశు వైద్యుని చూపించాలన్నమాట. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 60 రోజుల తర్వాత మగాన్ని మనం గర్భ పరీక్ష చూడు పరీక్ష నిర్ధారించలేము. అంటే కొంతమంది ఏమిటంటే 45 days 30 daysలో చేసుకుంటారు. దానికంటే కూడా మనకి సేఫ్టీ ఏమిటంటే 2 నెలలు 60 days దాటిన తర్వాత మనం ఈ చూడు పరీక్ష అనేది చేయించుకున్నట్లయితే సేఫ్గా ఉంటుంది. తర్వాత పశు పోషణ లాభసాటిగా ఉండాలి అంటే ఖచ్చితంగా 80% గర్భధారణ ఉండాలి. అంటే ఒక ఫామ్లో ఒక 10 గేదెలు ఉన్నట్లయితే కనీసం 7 నుంచి 8 గేదెలు మనకి గర్భం ధరించాలి. అలాగే ఆ గర్భధారణ అయినటువంటి పశువుల్లో 75% దూడలు పుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏంటి, కొన్ని చనిపోతూ ఉంటాయి కాబట్టి ఆ మోర్టాలిటీ కొంచెం తీసేసిన చూడు కట్టిన పశువుల్లో కనీసం 3/4 కన్నా మనకి దూడల్ని పెట్టేలాగా ఉండాలి. మంచి దూడలు పెట్టేలాగా మనం చూసుకోవాలన్నమాట. పునరుత్పత్తి సజావుగా జరగాలి అంటే కాల్షియము ఫాస్ఫరస్ మధ్య సమతుల్యత ఉండాలి. ఇది ఖచ్చితంగా మనకి మినరల్స్ అనేవి బాడీ అంతా హెల్త్ కండిషన్ అంతా బాగుంటేనే మనకి పునరుత్పత్తి అనేది బాగుంటుంది. సో కాల్షియము ఫాస్ఫరస్ అందులో చూసుకున్నట్లయితే మనకి కాల్షియం ఫాస్ఫరస్ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ కాల్షియం ఫాస్ఫరస్ పెంచాలి అంటే ఖచ్చితంగా మనం దానాలు డైలీ దానాలు మనకి డైకాల్షియం ఫాస్ఫేట్ అనేది కలిపి ఇవ్వవచ్చు అన్నమాట. అప్పుడు దానికి కాల్షియము ఫాస్ఫరస్ అనేది మంచిగా బ్యాలెన్స్ రూపంలో మనం చూడవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి పశువుల్లో పునరుత్పత్తి సాధారణ విషయాలు వచ్చేసరికి ఇవి కొన్ని పారామీటర్స్ చూద్దాం మనము. ఫస్ట్ సంకరజాతి ఆవులు గ్రేడెడ్ ముర్రా జాతి ఆవు గేదెలు ఎలా ఉంటుందో చూద్దాం. దూడలు మొదటిసారి ఎదుగు రావడం అంటే యుక్త వయసుకి ఎప్పుడు వస్తాయి అన్నమాట. ఎప్పుడు వస్తాయి సంకరజాతి ఆవులు వచ్చేసరికి అంటే క్రాస్ బ్రెడ్ ఆవులు అంటుంటాం కదా, క్రాస్ బ్రెడ్ జెర్సీ కానీ క్రాస్ బ్రెడ్ హెచ్ఎఫ్ కానీ ఇటువంటి పశువులు సుమారుగా మనకి 14 నుండి 28 మాసాల్లో 28 మాసాల మధ్యన మనకి యుక్త వయసుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే గ్రేడెడ్ ముర్రాలో వచ్చేసరికి 36 నుంచి 48 మాసాల మధ్యన మనకి ఎదకి వస్తుంది. అలాగే రుతుచక్రం వచ్చేసరికి అంటే ఏంటి, ఎదకు మధ్య ఉండేటువంటి కాలం. ఈ కాలము సుమారుగా 21 రోజులు ఉంటుంది సంకరజాతి ఆవులో. గ్రేడెడ్ ముర్రా జాతి ఆవుల్లో అయితే గేదెల్లో అయితే 21 నుంచి 23 రోజుల వరకు మనకి ఈ రుతుచక్ర కాలం అనేది ఉంటుంది. ఎర్రకాలం వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. 18 నుండి 24 గంటలు ఉంటుంది సంకరజాతి ఆవుల్లో. గేదెల్లో వచ్చేసరికి మనకి 24 నుండి 36 గంటల పాటు ఈ ఎద అనేది చూడవచ్చు అన్నమాట. ఎద లక్షణాలు కనిపించడం కానీ, ఎద రావడం కానీ, తీగలు వేయడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ ఎద కాలంలో మనకి కనిపిస్తుంటాయి. తర్వాత చూలు కాలం అంటే జెస్టేషన్ పీరియడ్ వచ్చేసరికి మనకి సంకరజాతి ఆవుల్లో 270 నుండి 280 రోజుల వరకు ఉంటుంది. అదేవిధంగా ముర్రా జాతి గేదెల్లో వచ్చేసరికి 300 నుండి 310 రోజులు. ఈ రెండు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అంటే ఎతకాలం ఎంతసేపు ఉంటుంది, చూలు కాలం ఎంత. తర్వాత ఈనిన తర్వాత పాలు ఇచ్చేటువంటి కాలం అంటే ఏమిటి, ఒకసారి ఈనేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు మనకి ఇది పాలు ఇస్తుంది అంటే లాక్టేషన్ పీరియడ్ అంటాం. ఇది సుమారుగా 300 రోజులు. వీటిగా గేదెల్లో 250 to 300 days అని చెప్పుకోవచ్చు. 300 days అనేది మనం లాక్టేషన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈతకు మధ్య ఉండేటువంటి కాలం ఇది 12 నుండి 14 మాసాలు. ఈ గ్రేడెడ్ ముర్రా గేదెల్లో వచ్చేసరికి 18 నుండి 20 మాసాలు. అంటే ఏమిటి, సుమారుగా క్రాస్ బ్రెడ్ సంకరజాతి ఆవులు 1 yearకి మళ్ళీ మనకి దూడ పెట్టేలాగా ఉండాలన్నమాట. అంటే సంవత్సరానికి ఒక దూడ అంటూ ఉంటాం. ఈ సంవత్సరానికి ఒక దూడ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా సంకరజాతి ఆవుల్లో మనకి చూడవచ్చు. గేదెల్లో అయితే సరికి మనకి సుమారుగా 18 months అంటే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు పడుతుంది. కానీ
సంవత్సరానికి ఒక గేదె ఒక దూడ మనం పొందినట్లయితేనే మనకి డైరీ ఫామ్ అనేది లాభదాయకంగా ఉంటుంది అంటాం. అందుకనే మనకి ఈతకి మధ్య కాలం కూడా ఎప్పుడు తక్కువ, ఎంత తక్కువగా ఉంటే అంత మనకి బాగుంటుంది. ఈ పీరియడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. 12 నుంచి 14 మాసాల్లో మనకి రైతుల దగ్గర ఎవరికి కూడా దూడలు రావు. 2 ఇయర్స్కి వస్తూ ఉంటాయి, లేదా ఇంకా పెరిగిపోతూ ఉండొచ్చు. గేదెల్లో వచ్చేసరికి 2 to 3 ఇయర్స్ కూడా మళ్ళీ దూడను పొందేటువంటి అవకాశం రైతుల్లో కొన్నిసార్లు ఉండదు. సో అటువంటి అవగాహన కూడా రైతులకు కల్పించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో 12 to 14 మంత్స్కి ఒక దూడ రావాలి సంకరజాతి ఆవుల్లో. 18 to 20 మంత్స్కి ఒక గేదె దూడం అనేది రావాల్సి ఉంటుంది. వస్తే లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మొదటి ఈత ఎప్పుడు వస్తుందంటే, అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, దూడలు మొదటిసారి ఎప్పుడు వస్తాయంటే 14 to 28 మంత్స్. అప్పటి నుంచి మళ్ళీ మనం చూడుకాలం వేసుకునేసరికి మొదటి ఈత అంటాము. అది సుమారుగా 2 నుంచి 2.5 సంవత్సరాల వయసులో మనకి మొదటి దూడ అనేది ఈ సంకరజాతి ఆవుల్లో వస్తుంది. అదేవిధంగా గేదెల్లో వచ్చేసరికి సుమారుగా 3 to 3.5 ఇయర్స్కి మనకి గేదె దూడ అనేది పుట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా గేదెలు మనకి 4 ఏళ్ళు అయినా కూడా కొన్నిసార్లు మనకి చూస్తూ ఉంటాం ఎతకు కూడా రావన్నమాట. అంటే ఏమిటి, వాటి యొక్క శరీర దారుఢ్యం కానీ శరీర బరువు కానీ తగినట్లుగా ఉండదు. అటువంటప్పుడు యుక్త వయసుకు రావడానికి ఆలస్యం అవుతుంది. అదేవిధంగా మొదటి ఈతకు కూడా ఆలస్యంగా ఉంటుంది. రోజుకి సగటు పాల ఉత్పత్తి వీటిల్లో వచ్చేసరికి మనకి 10 నుంచి 12 లీటర్ల దాకా ఇస్తాయి క్రాస్ బ్రెడ్ యావరేజ్గా అనమాట. అంటే హై ఈల్డింగ్ లేకుండా రైతు దగ్గర మనం మామూలు పరిస్థితుల్లో ఉండేటువంటి యావరేజ్ ప్రొడక్షన్ అంటాము. అది 10 నుంచి 12 లీటర్లు ఉంటుంది. ఇందులో గ్రేడెడ్ ముర్రా జాతిలో వచ్చేసరికి 7 to 8 లీటర్స్ అనేది మనకి యావరేజ్ ప్రొడక్షన్గా ఉంటుంది. సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎదకాలం ఎంతసేపు ఉంటుందని అడగవచ్చు, లేదంటే చూలుకాలం అడగవచ్చు, లేదంటే ఈతకు మధ్యకాలం అడగవచ్చు, లేదంటే యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాస్ బ్రెడ్ క్యాటిల్ ఎంత ఉంటుంది అని అడగవచ్చు. సో ఈ టేబుల్ అంతా కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్లస్ ప్రాక్టికల్గా కూడా మీకు అప్లికబుల్గా ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి పశుజాతుల అభివృద్ధి విధాన నిర్ణయం అంటే ఏంటి, బ్రీడింగ్ పాలసీ అంటే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో మన కండిషన్స్కి తగ్గట్టు ఎటువంటి బ్రీడింగ్ పాలసీని అనుసరిస్తే బాగుంటుంది అన్న అంశం పైన గవర్నమెంట్ 1929వ సంవత్సరం ఐకార్ స్థాపించిన తర్వాత పశుజాతి అభివృద్ధి విషయంలో అనేక సార్లు చర్చించి ఒక బ్రీడింగ్ పాలసీని ఒక జీవో రూపంలో తేవడం జరిగింది. ఆ జీవో ప్రకారంగానే ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా మీరు కానివ్వండి, మేము కానీ, డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే ఈ బ్రీడింగ్ పాలసీని అనుసరించి మనం ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ని మనం ముందుకి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈ బ్రీడింగ్ పాలసీ మీద అందరికీ కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి. సో ఏమిటంటే పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలకు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని పెంచే అంశం ఒక పక్క, తర్వాత లక్షల ఎకరాల్లో సేద్యపు పనుల సామర్థ్యం నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ఇంకో పక్క ఉండడం వల్ల ఈ శాస్త్రవేత్తలు సులువుగా సవాలుగా మారిందన్నమాట. సో ఏమవుతుంది, అందుకనే మనకి రెండు అవసరాలను తీర్చే విధంగా ఈ బ్రీడింగ్ పాలసీని నిర్ణయింపజేశాం. అదేంటో చూద్దాం ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అమలయ్యేటువంటి బ్రీడింగ్ పాలసీ. మన రాష్ట్రంలో ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవుల దగ్గరికి వచ్చేసరికి క్రాస్ బ్రీడింగ్ అనే పద్ధతిని మనం అనుసరిస్తూ ఉంటాం. అంటే ఏంటి, నాటు ఆవులు ఎక్కడైతే ఉన్నాయో దేశవాళీ ఆవులు అంటుంటాం, నాటు ఆవులు అనమాట. ఈ దేశవాళీ జాతుల్ని మనం అభివృద్ధి పరచడానికి జెర్సీ, హెచ్ఎఫ్ ఈ రెండింటిని మనం ఉపయోగించి అభివృద్ధి పరుస్తాం వీటి యొక్క ప్రొడక్షన్ క్రాస్ బ్రీడింగ్ అంటారు. అయితే జెర్సీ ఎక్కడ చేయాలి, హెచ్ఎఫ్ ఎక్కడ చేయాలి అన్న అవగాహన మీకు కలిగి ఉండాలి. జెర్సీ జాతి ఏమిటంటే చిన్నగా ఉంటుంది, మీరు మన జాతులు చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. చిన్నగా ఉండి వెజ్ షేప్డ్ బాడీ ఉండి అది మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా తట్టుకునేటువంటి దారుఢ్యం ఉంటుంది అనమాట. అంటే వాటర్ స్కేర్సిటీ కానీ క్లైమేట్ కానీ ఏదైనా సరే ఈ జెర్సీ జాతి బాగా తట్టుకుంటుంది అనమాట. సో అందుకని ఏం చేసాం, ఈ మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా జెర్సీ జాతిని ఉపయోగించండి అని చెప్పడం జరిగింది. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మెట్ట ప్రాంతాల్లో
అభివృద్ధి పరచాలి అంటే ఈ దేశవాళీ ఆవుల్ని మనం ఏ జాతి వీర్యాన్ని ఉపయోగిస్తాము అంటే జెర్సీ జాతిని వీర్యాన్ని ఉపయోగించి అక్కడి యొక్క ఆవుల్ని అభివృద్ధి పరిచి వాటి యొక్క సామర్థ్యాన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది మాగాణి ప్రాంతాలు, అంతే కదా. మెట్ట ప్రాంతాల్లో మనం జెర్సీ చెప్పుకుంటున్నాం. అంటే మాగాణి ప్రాంతాల్లో మనం హెచ్ఎఫ్ హోల్స్టైన్ ఫ్రిషియన్ అనేటువంటి జాతిని ఉపయోగించి నాటి పశువుల్ని అభివృద్ధి పరుస్తున్నాం. మరి ఎందుకు మనం మాగాణి ప్రాంతాల్లో హెచ్ఎఫ్ను ఉపయోగిస్తున్నాము అంటే ఈ జాతి ఏమిటంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి పుష్కలంగా ఎప్పుడూ కూడా మేత ఉండాలి, వాటర్ ఉండాలి, క్లైమేట్ కూడా అనుకూలంగా ఉండాలన్నమాట. అప్పుడే ఇది దాని యొక్క సామర్థ్యాన్ని చూపించగలదు. అదే జెర్సీ అనుకోండి, అది తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి దానికి మెట్ట ప్రాంతాల్లో మనం చెప్పడం జరిగింది. సో మాగాణి ప్రాంతాల్లో అన్నీ బాగుంటాయి కాబట్టి వాటర్, ఫీడ్, క్లైమేట్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో హెచ్ఎఫ్ను ఉపయోగించి క్రాస్ బ్రీడింగ్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే మెట్ట ప్రాంతాల్లో జెర్సీ, మాగాణి ప్రాంతాల్లో హెచ్ఎఫ్ను ఉపయోగించి నాటు ఆవులను, నాటు జాతుని అభివృద్ధి పరుస్తాం. అదేవిధంగా అట్ ద సేమ్ టైం వీటిని అభివృద్ధి పరుస్తూనే మన యొక్క జాతులు ఉన్నాయి కదా, మన లోకల్గా ఉండేటువంటి ఇండియాలో ఉండేటువంటి లేదా మన రాష్ట్రంలో ఉండేటువంటి జాతులను కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మన పైన ఎంతగానో ఉంది. స్వదేశీ జాతి పశువులు ఉన్న ప్రాంతంలో వాటి జాతి వీర్యాన్ని మాత్రమే ఉపయోగించి అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఏమిటి, ఒంగోలుకి ఒంగోలు జాతి యొక్క సెమనే చేయాలి, పుంగనూరుకి పుంగనూరు జాతి యొక్క సెమనే చేయాలి. అలా చేస్తేనే మనం మన జాతిని కాపాడుకోవచ్చు. స్వదేశీ జాతి కాపాడుకోవడం కూడా ఈ బ్రీడింగ్ పాలసీలో మనకి చెప్పడం జరిగింది. అది ఆవుల గురించి. నెక్స్ట్ వచ్చేసరికి గేదెల గురించి వచ్చేసరికి మనకి ఉపయోగించేటువంటి జాతి మీ అందరికీ తెలుసు, గ్రేడెడ్ ముర్రా జాతి అంటాము. ఈ గ్రేడెడ్ ముర్రా జాతిని ఉపయోగించుతాను వీటి యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ఈ విధానాన్ని ఏమంటారు అంటే అప్ గ్రేడింగ్ అంటారు. గ్రేడెడ్ ముర్రా జాతిని ఉపయోగించి నాటు గేదెల్ని అభివృద్ధి పరిచేటువంటి విధానాన్ని ఏమంటారు అంటే గ్రేడింగ్ అప్ అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ పక్కన మనకి ప్యూర్ ముర్రా బ్రీడ్ కనిపిస్తుంది. జెడ్ బ్లాక్ కలర్లో ఉంది, చక్కగా హార్న్స్ కూడా వంపులు తిరిగి ఉన్నాయి అన్నమాట. ఇది ఒక గ్రేడెడ్ ముర్రా జాతికి చెందినటువంటి ఆవు. అదే ఈ జాతికి చెందినటువంటి సెమన్ని కలెక్ట్ చేసి ఇండియా అంతా కూడా మనం ఇదే ఫాలో అవుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం గేదెల్ని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకి గేదెల్ని అభివృద్ధి పరచడానికి మనకి అప్ గ్రేడింగ్ అనేటువంటి విధానాన్ని చేస్తున్నాం. రాష్ట్రం అంతటా కూడా కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాల ద్వారా మేలుజాతి పశువుల యొక్క వీర్యాన్ని ఉపయోగిస్తున్నారు. విదేశీ ఆవుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా, మన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉత్పత్తి పెంచుతూనే వ్యాధి నిరోధక శక్తి కూడా కావాల్సిన మేరకి రక్తంలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట. అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు జెర్సీ, హెచ్ఎఫ్ చెప్పుకున్నాం. జెర్సీ, హెచ్ఎఫ్ ఏంటంటే వాటిలో మనకి ఉత్పాదక శక్తి ఉంటుంది కానీ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి రైతులు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలుజాతి అభివృద్ధి చేసుకొని ఆధునిక పశుదానాలు, పశుగ్రాసాలు ఉపయోగించడం ద్వారాను శాస్త్రీయమైనటువంటి పోషణ మరియు యాజమాన్య పద్ధతులు పాటించి పశువుల్ని కాపాడుకుంటూ పాల ఉత్పత్తిని పెంచుకొని ఆర్థికంగా పురోగతిని చెందవచ్చు. అంటే ఏమిటి, వన్స్ మనం చేయంగానే సరిపోదు కదా, కేవలం బ్రీడింగే కాదు, పశువుకి ఖచ్చితంగా ఫీడింగ్ ఉండాలి, మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఉండాలి, అన్నీ కూడా కలిస్తేనే మనకి ఉత్పాదక శక్తి అనేది పెంచుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది. ఇదేమిటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా విదేశీ జాతి పశువుల్లో మనకి ఉత్పాదక శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ వాటిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మన ఇక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ని, ఈ వాతావరణాన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఏమి చేయాలి అంటే క్రాస్ బ్రీడింగ్, అంటే 100% కూడా ఆ లక్షణాలు కలగకుండా ఒక 62% అని పెట్టారన్నమాట. 62.5%కి మించకుండా ఈ విదేశీ రక్తాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ప్యూర్ జెర్సీ, ప్యూర్ హెచ్ఎఫ్ చేశారనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో ఏమవుతుంది, 50% మనకి జెర్సీ లక్షణాలు ఉంటాయి,
అదేవిధంగా 50% జెర్సీ లక్షణాలు మళ్ళీ ప్యూర్ చేస్తే కనుక మళ్ళీ 75 అయిపోతుంది. సో అలా అవ్వకుండా మనం క్రాస్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అనేటువంటి సెమెన్ను ఉపయోగించి ఆ శాతం ఏదైతే పెంచకుండా 62.5 శాతాన్ని ఈ విదేశీ రక్తం పెంచకుండా మనం చూసుకుంటాం అన్నమాట. ఈ విధానాన్ని మనం ఇంటర్సెమినేటింగ్ అంటాం. అంటే ఏంటి, ఈ మనకున్నటువంటి ఆవుల్లో ఈ పశువుల్లో విదేశీ జాతి రక్తము 62.5 శాతం మించకుండా చూసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. అదే ఈ విషయం అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకంటే ఏంటంటే ప్యూరు చేసేస్తూ ఉంటాం మనం, అంటే జెర్సీ క్రాస్ జెర్సీ హెచ్ఎఫ్ మాత్రమే మనం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి క్రాస్ బ్రెడ్ క్యాటిల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ క్రాస్ బ్రెడ్ సెమెన్తోనే చేసుకున్నట్లయితే మనకి ఈ రక్తంలో విదేశీ జాతి రక్తం అనేది 62.5 పెంచకుండా మనకి ఉంటుంది. అప్పుడే మనకి ఈ పశువులు ఏవైతే ఉన్నాయో హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఆ లక్షణాలు ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితుల్లో బాగుంటాయి అన్నమాట, ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయి. లేదంటే ఇంతకంటే మించింది అనుకోండి, 75% లేదా 80% లక్షణాలు వచ్చేసాయి అనుకోండి, అవి ఇక్కడ తట్టుకోలేవు అనమాట, ఈ వాతావరణానికి తట్టుకోలేవు. ఆటోమేటిక్గా రోగాలను బారిపడుతూ ఉంటాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అదేవిధంగా పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. సో ఈ అంశం అందరికీ కూడా అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం ఏ పద్ధతులు అనేది చూద్దాము. మన రాష్ట్రంలో పశు జాతుల అభివృద్ధి పరంగా 3 ముఖ్యమైనటువంటి పద్ధతులు మనం ఎంచుకున్నాం. ఇప్పుడు దాకా మనం బ్రీడింగ్ పాలసీ చెప్పుకున్నాము, అంటే ఎక్కడ ఏ సెమెన్ చేయాలి, ఏ పశువుకి ఏ సెమెన్ చేయాలి అని. అటువంటి దాంట్లోనే బ్రీడింగ్ మెథడ్స్ అన్నమాట, దాంట్లో ఎటువంటి ఏ మెథడ్ని తీసుకుని మనం చేస్తున్నాం అనేది చెప్పుకుంటాం. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఒంగోలు జాతి పశువు మన రాష్ట్రంలో ఉన్నది, మనకందరికీ తెలుసు. ఇది దీన్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ జాతిని పరిరక్షింపచేసి అభివృద్ధి చేయవలసినటువంటి చారిత్రక బాధ్యతలు ప్రభుత్వం వారు గుర్తించి ఒంగోలు జాతి పశువుల్ని విస్తారంగా ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కొంతవరకు కృష్ణా జిల్లాల్లో ఆవులపై మేలు జాతి ఒంగోలు గిత్తల వీర్యాన్ని ఉపయోగించి అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని మనం సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం. సెలెక్టివ్ బ్రీడింగ్ అంటే ఎందుకన్నాము, సెలెక్టివ్గా ఆ పశువుకి మనం మేలు జాతి ఒంగోలు గిత్తల వీర్యాన్నే మనం చేస్తామన్నమాట. అంటే ఒంగోలు జాతికి మనం ఒంగోలు వీర్యాన్ని చేయడం వల్ల మేలు జాతి వీర్యం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు యొక్క ఆవుల యొక్క ఉత్పాదకతని పెంచుతుంది. స్వదేశీ జాతి అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇందులో హెచ్ఎఫ్ జెర్సీ చేస్తూ స్వదేశీ జాతి పశువుల్ని మనం కాపాడుకుంటున్నాం. ఇందులో భాగంగానే మనం ఇది సెలెక్టివ్ బ్రీడింగ్ అనే విధానాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అప్గ్రేడింగ్ అంటాం. ఈ అప్గ్రేడింగ్ అనేది ఏమిటంటే ఈ విధానం మనకి గేదెల్లో చూస్తున్నాం. మృడా జాతి గేదెలను ఉపయోగించి ఈ నాటు గేదెలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పాదక శక్తిని మనం పెంచుతున్నాం. ఈ పద్ధతిలో మొదటి కలయికలో మొదటిగా ఫస్ట్ క్రాస్ చేసాం. అంటే ఏంటి, ఫస్ట్ టైం మనం ఈ పద్ధతిలో క్రాస్ చేసాం. మేలు జాతి పశువులకు నాటు రకపు ఆడ పశువుల్ని కలుపుతారు. ఏమిటి, ముర్రా జాతి దున్నపోతుని దేశవాళీ గేదెతో క్రాస్ చేసాం. అది వచ్చేటువంటి దూడ ఏమవుతుంది, F1 గేదె అంటాం, F1 జనరేషన్ అంటాం. ఇందులో F1 జనరేషన్లో వచ్చేసరికి మనకి 50% ముర్రా జాతి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా 50% మనకి దేశవాళీ లక్షణాలు మనం చూడవచ్చు. ఇదే F1 తీసుకున్నాం. ఇప్పుడు రెండోసారి మనం చేస్తున్నాం. రెండోసారి ఏం చేస్తాము, ఈ F1 గేదెకి మళ్ళీ ముర్రా జాతి దున్నపోతు యొక్క సెమెన్ని మనం చేస్తాం. తద్వారా వచ్చినటువంటి ప్రోజనీని ఏమంటాము, F2 అంటాం. ఓకేనండి. ఇక్కడ మనం అప్గ్రేడింగ్ విధానం ఎలా చేస్తున్నాము, ఫస్ట్ దేశవాళీ గేదెలు ఉన్నాయి, ఈ మామూలు నాటు గేదెలు అంటూ ఉంటాం కదా, ఆ నాటు గేదెల్ని ముర్రా జాతి దున్నపోతుతో క్రాస్ చేస్తాం. అప్పుడు వచ్చేటువంటి ప్రోజనీని మనం F1గా చెప్తున్నాం. ఈ F1లో వచ్చేసరికి మనకి 50% ఏమో ముర్రా జాతి లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా 50% మనకి దేశవాళీ లక్షణాలు ఉంటాయి. తర్వాత ఈ F1 రెండోసారి ఏం చేస్తున్నాము, F1 గేదెని మనం ముర్రా జాతి దున్నపోతుతో మళ్ళీ ఒకసారి క్రాస్ చేసాం.
అప్పుడు వచ్చేటువంటి దాన్ని ప్రోజనీని మనం F2 అంటాం. ఇప్పుడు ఈ F2లో ఎలా ఉంటుంది? 100% ముర్రా జాతి దున్నపోతు ఉంటుంది. ఆ దున్నపోతుకి ఇంటూ F1 వేస్తున్నాం కాబట్టి మనం అందులో 75% ఏమో ముర్రా జాతి లక్షణాలు ఉంటాయి. మిగిలిన 25% మాత్రమే దేశవాళీ లక్షణాలు మనకి కనబడతాయి. తద్వారా వచ్చేదాన్ని మనం F3 అంటాం. ఈ F3ని మరొకసారి మళ్ళీ మనం ముర్రా జాతి దున్నపోతుతోనే క్రాస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఈ 75% ముర్రా లక్షణాలు కాస్త 87.5 అవకాశం ఉంటుంది. 80 అంటే పెరుగుతున్నాయి అన్నమాట. జనరేషన్కి మనకి ముర్రా జాతి లక్షణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి F4 ఈ 87.5 లక్షణ దానికి మళ్ళీ మనం F4తో మళ్ళీ మరి ముర్రా జాతి దున్నపోతు మళ్ళీ మనం క్రాస్ చేసినట్లయితే F4 వస్తుంది అన్నమాట. ఆ F4లో మనకి మళ్ళీ ఇంకా 90% వరకు మనకి ఈ ముర్రా జాతి లక్షణాలు కనబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి చేసుకుంటూ వెళ్తూ ఉంటే చివరిగా మనం పొందేటువంటి 7వ తరంలో అంటే F7 జనరేషన్లో సుమారుగా మనకి 99% ఈ ముర్రా జాతి లక్షణాలే కనబడడానికి అవకాశం ఉంది. అంటే 7 జనరేషన్స్ కనుక మనం అలాగే క్రాస్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ముర్రా జాతి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం ఎక్కువ ఉత్పత్తి కోసం క్రాస్ చేస్తున్నామో ఆ లక్షణాలన్నీ పూర్తిగా మనకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విధానాన్ని మనం అప్గ్రేడింగ్ అంటాం. గేదెల్లో మనకి ఉత్పాదక శక్తి పెంచడానికి బ్రీడింగ్ పాలసీలో అనుసరించేటువంటి విధానం ఏమిటి అంటే అప్గ్రేడింగ్. తర్వాత క్రాస్ బ్రీడింగ్, సంకర జాతి పద్ధతి. ఏమైనా 2 ప్రత్యేకమైనటువంటి మేలు జాతి పశువుల్ని కలిపితే వాటికి మనం సంతానం కలిగించినట్లయితే మనకి వచ్చేటువంటి ప్రోజనీలో 2 లక్షణాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం క్రాస్ బ్రీడింగ్ అంటాము. ఈ పద్ధతిలో మొదట మనకి F1కే పరిమితం అవుతుంది. అంటే ఇంకా చెప్పినటువంటి ఉదాహరణలో ఒంగోలు ఇంటూ సాహివాల్ కానీ, తార్పార్కర్ ఇంటూ సింధీ కానివ్వండి, వీటిల్లో ప్రతి F1కే పరిమితం చెందుతాం. అంటే తర్వాత మళ్ళీ మనం క్రాస్ బ్రీడింగే చేస్తాం. క్రాస్ సెమన్తోనే మరొకసారి మనం ఏఏ చేస్తాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం అలా చేసినట్లయితే మనకి అధిక పాల ఉత్పత్తి పొందడంతో పాటు సంకర జాతి లక్షణాలు ఎక్కువైపోకుండా ఈ వాతావరణానికి తగ్గట్టుగా మనకి ఉండడం జరుగుతుంది. ఈ విధానాన్ని మనం క్రాస్ బ్రీడింగ్ అంటాం. ఈ 3 పద్ధతులు, సెలెక్టివ్ బ్రీడింగ్ ఒకటి, అప్గ్రేడింగ్ ఒకటి, క్రాస్ బ్రీడింగ్ ఒకటి మనం చెప్పుకున్నాము. తర్వాత బ్రీడింగ్ పాలసీ చెప్పుకున్నాము. అదేవిధంగా మీకు అవసరమైనటువంటి పునరుత్పత్తి సామర్థ్యంలో ఉన్నటువంటి పారామీటర్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. బ్రీడర్కు ట్రీట్మెంట్ చెప్పగలరు అని అడిగారు. మొదటగా మనకి రిపీట్ బ్రీడరు అంటే అవగాహన కలిగి ఉండాలి. ఇది అందరికీ కూడా తెలుసు. ఏమిటంటే పశువు తిరిగి పొరలడం అంటారు. తిరిగి పొరలడం అంటే ఒకసారి చేసాము, కట్టలేదు, తర్వాత మళ్ళీ ఎదకొచ్చింది 20 రోజులకి, మళ్ళీ చేసాము, మళ్ళీ కట్టలేదు, మళ్ళీ ఎదకొచ్చింది, అప్పుడు మళ్ళీ చేస్తాం. సో ఇదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదైతే మనం హీట్ ఉందో, ఎద లక్షణాలు అనేవి ఉన్నాయో కట్టకుండా 3 టైమ్స్ కనుక 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు మనకి అలా పరిస్థితి రిపీట్ అవుతున్నట్లయితే దాన్ని మనం రిపీట్ బ్రీడర్ అంటుంటాం. ఆ రిపీట్ బ్రీడింగ్కి చాలా కారణాలు ఉంటాయమ్మా, ఒకటి కాదు. అది సపరేట్ క్లాస్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అంటే ఏంటి, అనామలీస్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎటువంటివి చేయాలి, ఇంజెక్షన్, హార్మోన్లు అన్నీ ఉంటాయి కాబట్టి సపరేట్ క్లాస్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రస్తుతం రిపీట్ బ్రీడర్ అంటే ఏంటి, ఇందులో మనకి కట్టకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది టెక్నికల్గా మనం సరిగ్గా చేస్తున్నామా లేదా, ఏ పద్ధతి అనేది మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తున్నాము. ఎందుకంటే మనకు తెలుసు ఈ ఏఐలోనే ఎంత శాతం కట్టేటువంటి అవకాశం ఉంది. మనం అన్నీ బాగా చేసినా కూడా 40% ఛాన్సెసే ఉన్నాయి. అంటే ఏమిటి, మీరు 100 గేదెలకు ఏఐ చేస్తే అందులో సుమారుగా 40 మాత్రమే కడతాయి. సో ఆ 40 కట్టాలి అంటే ఖచ్చితంగా మనం చాలా పర్ఫెక్ట్గా ఏఐ చేయడం అనేది చాలా అవసరం. ఈ ఏఐ చేయకపోతే కూడా మనకి ఈ రిపీట్ బ్రీడర్ కూడా అందులో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో మన పరంగా మన లెవెల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఏఐ పర్ఫెక్ట్గా చేయడం. అంటే ఏమిటి, టాయింగ్ సరిగ్గా చేయడం, గన్ లోడింగ్ సరిగ్గా చేయడము, సరి అయిన ప్లేస్లో మనం ప్రవేశపెట్టడం ఏరియాని, అదేవిధంగా సరి అయిన సమయంలో ప్రవేశపెట్టడం, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం టెక్నికల్గా సౌండ్గా ఉండి బాగా చేసుకున్నట్లయితే
మనకు కొంత మటుకు ఈ రిపీట్ బ్రీడింగ్ తగ్గించవచ్చు. ఇది ఒకటే కారణం అని నేను చెప్పను, కాకపోతే ఇది కూడా కారణం కావచ్చు. కాబట్టి మెయిన్ మన చేతుల్లో ఉన్నది ఇది కాబట్టి మనం దీన్ని సరిగ్గా చేయాలి. అదేవిధంగా దానికి చాలా కారణాలు ఉంటాయి. హార్మోనల్ కారణాలు ఉండవచ్చు, లేదా పోషణలో లోపాలు ఉండవచ్చు, లేదంటే వ్యాధులు ఉండవచ్చు, రకరకాల గర్భకోశ వ్యాధులు ఉండవచ్చు. అవన్నీ కూడా మనం సపరేట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. క్రాస్ బ్రీడింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి కాఫ్కి మళ్ళీ క్రాస్ బ్రీడింగే చెయ్యాలా మేడం గారు అని అడిగారండి. ఆవుల్లో వచ్చేసరికి మళ్ళీ మనం అదే చేస్తున్నామండి. క్రాస్ బ్రీడింగ్ చేసాము. క్రాస్ బ్రీడింగ్ చేశాక దూడ పుట్టిన తర్వాత మళ్ళీ దానికి మనం క్రాస్ సెమెన్తో, జెర్సీ క్రాస్ సెమెన్తోనే చేస్తున్నాం. క్రాస్ బ్రీడింగ్ అంటే అదే, అంటే జెర్సీ క్రాస్, హెచ్ఎఫ్ క్రాస్ సెమెన్తో, ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జెర్సీ కాకుండా చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం క్రాస్ బ్రీడింగ్ అని అంటాం. అప్గ్రేడింగ్ గురించి మళ్ళీ చెప్పమన్నారండి. ఓకే, మళ్ళీ ఒకసారి మనం చూద్దాము. అప్గ్రేడింగ్ విధానం అనేది మనకి గేదెల్లో అభివృద్ధి పరచడానికి బ్రీడింగ్ పాలసీలో మనం ఎంచుకున్నటువంటి విధానం. ఈ అప్గ్రేడింగ్ విధానంలో మనం ఏం చేస్తున్నాము, వరుసగా ప్రతి జనరేషన్లో కూడా, అంటే F1, F2, F3, F4 ప్రతి జనరేషన్లో కూడా మనం మేలు జాతి ముర్రా వీర్యాన్ని మాత్రమే ఉపయోగించి మనం క్రాస్ చేస్తున్నాము. అంటే ఏమవుతుంది, జనరేషన్కి మనకి ముర్రా జాతి లక్షణాలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ జనరేషన్లో 50% ఉంటుంది, సెకండ్ జనరేషన్లో 75% ఉంటుంది, థర్డ్ జనరేషన్లో 87 ఉంటుంది, అదేవిధంగా ఫోర్త్ జనరేషన్లో 92 ఉంటుంది, తర్వాత 94, తర్వాత 97. అలాగ మనకి సుమారుగా 7 జనరేషన్లు వచ్చేసరికి 99% మనకి ముర్రా జాతి లక్షణాలు కనపడి మంచి ఉత్పాదక శక్తి కలిగినటువంటి గేదెలు మనం పొందవచ్చు. ఈ విధానాన్ని మనం అప్గ్రేడింగ్ అంటాం. ఉపయోగించేటువంటి జాతి ఏది అంటే గ్రేడెడ్ ముర్రా జాతి వీర్యం అన్నమాట. ఎదకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎదకు వస్తున్నాయి అని అడుగుతున్నారండి. అంటే ఏమిటంటే ఇది మనకి మళ్ళీ ఎద లక్షణాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం. హీట్ అబరేషన్స్ అంటూ ఉంటాము. కొన్నిసార్లు సుమారుగా 5-6 రోజులకు వస్తూ ఉంటాయి, లేదంటే 11 డేస్కి వస్తూ ఉంటాయి, లేదంటే 21 డేస్కి వస్తుంటాయి. ఒకవేళ 5-6 రోజులు కనుక వచ్చినట్లయితే దాన్ని మనం స్ప్లిట్ హీట్ అంటూ ఉంటాము. ఈ స్ప్లిట్ హీట్ అనేది మనకి ఎదకొస్తూ ఉంటాయి. తర్వాత అదేవిధంగా 11th డే కూడా వస్తూ ఉంటాయి. దాన్ని మనం మిడ్ సైకిల్ హీట్ అంటూ ఉంటాము. ఈ మిడ్ సైకిల్ హీటు, స్ప్లిట్ హీట్ వచ్చేసరికి మనం కంపల్సరీగా చేయాలండి. ఈ మిడ్ సైకిల్ హీట్ వచ్చేసరికి ఒక హార్మోనల్ ప్రభావం వల్ల ఒక్కొక్కసారి ఎద కనిపిస్తూ ఉంటుంది 11th డే నాడు. మనం అది అవాయిడ్ చేసుకుంటే మంచిదేనండి. ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు చేయవచ్చు. ఒక యానిమల్ ఎన్ని ఈతలు ఈనుతుంది అని అడిగారండి. సుమారుగా దాని లైఫ్ టైంలో మనకి 15 years దాని లైఫ్ టైం అనుకునేసరికి ఖచ్చితంగా మనకి సుమారుగానే చూసుకుంటే మనకి 8 నుంచి 10 దూడల వరకు పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ఏమిటంటే రైతుల యొక్క అవగాహన లోపం కానివ్వండి, లేదంటే మన పోషణ లోపాల వల్ల కానివ్వండి, మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మనం ఈతకు మధ్య కాలమే పెంచేసుకుంటూ పోతున్నాం. అంటే ఏమిటి, సంవత్సరానికి ఒక దూడ రావాల్సింది మనకి 2-3 సంవత్సరాలకు కూడా ఒక దూడ రావట్లేదు. కాబట్టి మనం 5-6 దూడలకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అన్నమాట. అదే అందుకనే మనం ఏం చెప్పుకుంటున్నాము, ఈతకి మధ్యకాలం తగ్గించుకున్నట్లయితే దాని యొక్క లైఫ్ స్పాన్లో ఎక్కువ సంఖ్యలో దూడలు మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సమ్మర్లో కూడా తాయింగ్ చేయాలా అని అడిగారకి, ఎప్పుడైనా తాయింగ్ చేయాలండి. ఏ సీజన్ అయినా, ఎప్పుడైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం తాయింగ్ అనేది చెయ్యాలి ఖచ్చితంగా. మేలు జాతి అంటే ఏమిటి అని 2-3 అడిగారండి. మేలు జాతి అంటే ఏమిటంటే మీరు అందరూ కూడా బ్రీడ్స్ క్లాస్ విని ఉంటారు. బ్రీడ్స్ రకరకాలైనటువంటి జాతులు ఉంటాయి. ఆ జాతుల్లో మనకి పర్టికులర్ మంచి ప్రొడక్టివిటీ ఉన్నటువంటి జాతి లక్షణాలు అన్నీ ఉన్నటువంటి జాతిని దాన్ని మనం మేలు జాతిగా అంటాం. అంటే ఏంటి, దానికి యొక్క ప్రొడక్టివిటీ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం మేలు జాతి అంటాం. సెమెన్ ఎంత సమయంలో చేయవచ్చు అని అడిగారండి. అది సపరేట్ క్లాస్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఏ జాతి ఎలా చేయాలి అనేది అంశం పైన చెప్పుకున్నాము. ఇదేమిటంటే మనకి
ఏ చేసే విధానము, థాయింగ్ చేసే విధానం, లోడింగ్ చేసే విధానం అనేటువంటి క్లాస్లో మనం చెప్పుకుంటాము. అయినా అంటే ఎంత సమయంలో చేయవచ్చు అని అడిగారండి. అంటే మిడ్ హీట్లో చేస్తూ ఉంటాము, ఎద సమయంలో చేస్తాము, మిడ్ హీట్లో లాస్ట్లో చేస్తూ ఉంటాం. అంటే ఉదయం ఎదకొస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకొస్తే ఉదయం అన్నట్టుగా మనం మిడ్ హీట్లో చేయాలి సెమన్. కాపర్ సల్ఫేట్ గురించి అడిగారండి. కాపర్ సల్ఫేట్ ఏమిటంటే ఇది పునరుత్పత్తిలో మంచిగా ఉపయోగపడేటువంటి మినరల్ అని చెప్పవచ్చు. కాపర్ని ఎక్కువగా మనకి ఏదైనా ఎదకు రాకపోతున్నా, సీల్ పట్టకపోతున్నా కూడా నేను ఈ కాపర్ సల్ఫేట్ వాడచ్చు. మన ఇక్కడ కూడా ఉంటుంది, మీ దగ్గర కూడా పౌడర్లు అవి ఉంటుంటాయి. దీన్ని ఏమిటంటే దాణాలో కూడా కలుపుకోవచ్చు కాపర్ సల్ఫేట్. లేదంటే మనం పేపర్లో చుట్టేసి మనకి కొంచెం కొంచెంగా మనం తినిపించిన చోట మనకి రిప్రొడక్షన్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పంటికి తగలకుండా మనం ఇది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతుంది. 5 to 10 గ్రామ్స్ చెప్పున మనం తినిపించవచ్చు. సెమన్ స్ట్రా బయటికి తీసాక ఎంత టైంలో మనకు బ్రతుకుంటుంది అని అడుగుతున్నారండి. అంటే మనం వెంటనే థాయింగ్ చేయాలి. థాయింగ్ చేసిన తర్వాత వితిన్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఏ చేసుకుంటే కట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పశువులు 4 నుంచి 5 రోజులు కూడా వరుసగా ఎదలో ఉంటాయని అడిగారండి. అటువంటప్పుడు ఏం చేయాలంటే మనం 2-3 సార్లు చేయవచ్చు ఏఐ. అదే కంటిన్యూస్గా హీట్లో ఉన్నట్లయితే 2 నుంచి 3 సార్లు వరకు మనం ఏఐ చేయవచ్చు అటువంటి పశువులకి. దానికి కారణాలు కూడా మనం చూసుకోవాలి. ఒక లోపల ఉన్నటువంటి హార్మోనల్ ప్రభావం వల్ల సిస్టులు ఉన్నాయా లేదా అనేది మీ డాక్టర్ గారి దగ్గర రూల్ అవుట్ చేసుకుని మరి మీరు ఏదో చేయాల్సి ఉంటుంది. ఇంటర్సే క్రాసింగ్ గురించి చెప్పమని అడిగారండి. ఇంటర్సే క్రాసింగ్ అంటే ఏమిటంటే ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మన 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 పశువులలో అంటే నాటు జాతి పశువులు ఏవైతే ఉన్నాయో ఆవుల్లో విదేశీ జాతి రక్తము అంటే జెర్సీ రక్తం కానీ హెచ్ఎఫ్ రక్తం కానీ 62.5% మించకుండా మనం క్రాస్ బ్రీడింగ్ అనే పద్ధతిని అనుసరిస్తున్నాము. దాన్నే మనం ఇంటర్సే మేటింగ్ అంటాం. బ్రీడింగ్ పాలసీ గురించి మరలా చెప్పమని అడిగారండి. ఇందులో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, గేదెలను అభివృద్ధి పరచడానికి మనం ముర్రా జాతి వీర్యాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గేదెలకి మనం ముర్రా జాతి సెమన్ని వాడుతున్నాం. అదేవిధంగా ఆవుల్లో వచ్చేసరికి స్వదేశీ జాతి ఆవులు ఉంటాయి. అంటే ఏమిటి, ఒంగోలు కానీ పొంగనూరు కానీ ఇటువంటి జాతులకి ఏ సెమన్ చేస్తాము అంటే మళ్ళీ వాటికి అదే సెమన్ చేయాలి. ఒంగోలు చేయాలి, పొంగనూరుకి పొంగనూరే చేయాలి. అంటే ఏమిటి, స్వదేశీ జాతుల్ని కాపాడుకోవడము. అంటే వేరే జెర్సీ సెమన్ హెచ్ఎఫ్ సెమన్ చేశారనుకోండి, మన జాతిని మనం కాపాడుకోవట్లేదు. వచ్చేటువంటి దూడల్లో కూడా ఈ లక్షణాలు అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. సో స్వదేశీ జాతి ఆవులకి అదే జాతి వీర్యాన్ని మనం చేయాలి. అదేవిధంగా నాటు ఆవులు వచ్చేసరికి జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ చేయవచ్చు. ఈ చేసే కార్యక్రమంలో కూడా హెచ్ఎఫ్ జెర్సీ చేసే దానిలో కూడా మనం 62.5 మించకుండా మనం క్రాస్ సెమన్ మాత్రమే జెర్సీ క్రాస్ సెమన్ హెచ్ఎఫ్ క్రాస్ సెమన్ని చేసుకోవాలి. ఈ 3 అంశాలు గుర్తుంచుకోండి మీరు బ్రీడింగ్ పాలసీలో. మెటీరియల్ తొందరగా ఇప్పించమని అడిగారండి. సాధ్యమైనంత తొందరగానే వస్తాయండి. ఎందుకంటే కరోనా దృష్ట్యా కూడా మనం కొంచెం లాగ్ ఉంటుంది కాబట్టి స్మైల్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇవ్వడానికి. సాధ్యమైనంత తొందరలో మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అండి. అందరూ క్వశ్చన్స్ ఏమి లేవు కాబట్టి మనం క్లాస్ని వైండ్ అప్ చేసుకున్నాము. సో ఈరోజు మనం క్లాస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పారామీటర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పునరుత్పత్తిలో ఎటువంటి ఆ విషయాలు అంటే ఏంటి, మొదటిసారి ఎదకు ఎప్పుడు వస్తాయి, మొదటి ఈత ఎప్పుడు వస్తుంది, ఎదకాలం ఎంతసేపు ఉంటుంది, ఎదకు మధ్యకాలం ఎంతసేపు ఉంటుంది, పశువు ఈనిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని రోజులకి చూలు కట్టించాలి, అటువంటి విషయాలు తర్వాత బ్రీడింగ్ పాలసీలో మనం అనుసరిస్తున్నటువంటి ఏ సెమన్ని ఏది చేస్తాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అండి. సో మళ్ళీ మనం తిరిగి రేపు వేరొక క్లాస్లో మనం కలుసుకుందాం.
ఓకే. థ్యాంక్ యూ.